నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో విశ్వమోహన్ బాబు గారితో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విశేష స్పందన లభిస్తూ ఉంది. సో, అందులో భాగంగా ఈరోజు చాలా మందికి ఇష్టమైన టాపిక్ ఇది. చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయపడతారో తెలియదు కానీ భయపడతారు. సో, ఆ భయాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది? భయపడుతూ జీవించడం వల్ల మనకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? దాన్ని వదిలేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఈ విషయాలన్నీ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా క్లాసులు హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూరు, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి. బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఏ సమస్యలో ఉన్నవాళ్ళు అయినా ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. మీ తలరాత మీరే దేవుళ్ళని తెలియజేస్తాను. ఇక్కడ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏ చిటి తంత్రాలు లేవు. నీలో ఉన్న మైండ్నే, నీలో ఉన్న గొప్పతనం ఏందని తెలియజేస్తుంది నీ మైండే. నీ ఇన్నర్ మైండ్ని వాడుకునే విధానమే లా ఆఫ్ అట్రాక్షన్. కాబట్టి ఒక్కసారి కలవండి. కాబట్టి మీరు ఏదైనా సరే భయపడుతూ ఎన్నాళ్ళు జీవిస్తారు? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. చాలా మంది చాలా విషయాల్లో భయపడుతూ ఉంటారండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడతారు. కొత్త జాబ్కి వెళ్ళినప్పుడు భయపడతారు. ఈవెన్ కొత్త ఫుడ్ తినాలన్నా కూడా ఏం జరుగుతుందో ఇప్పటి వరకు మనకు అలవాటు లేని ఫుడ్ కదా అని భయపడతారు. ఈ భయాన్ని తీసేయాలి అంటే ఏం చేయాలంటారు? భయపడుతూ ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారు? భయపడుతూ జీవిస్తే ఆ జీవితం నరక జీవితం, అంటే పనికిరాని జీవితం. అది ఎన్నాళ్ళు భయపడతామండి? భయపడుతూ జీవించడానికి ఒక రోజు చనిపోవచ్చు, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. భయపడి జీవించడానికి పుట్టాం మనం ఈ భూమి పైన. భయపడుతూ జీవించడానికి అదృష్టంతో, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, సుఖంగా జీవించడానికి, అనుభవించడానికి పుట్టాము, సాధించడానికి పుట్టాము ఈ భూమి పైన. ఆ భూమి పైన పుట్టింది మనం దానికోసం. ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి, ప్రతి మానవుడికి ఉందండి. ఒక్కొక్కడు మానవుడిలో అయితే ఎన్నో టాలెంట్లు ఉన్నాయి, ఒకటి కాదు, ప్రతి మానవుడికి ఉంది. వాడు గొప్పతనం వాడికే తెలియదు. ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే పిరికితనం, భయాన్ని వదిలేయాలి. పిరికితనం, భయాన్ని వదిలేయాలి. ఇప్పుడు డబ్బు లేదు, అప్పులైపోయినాను, నాకు ఈ కష్టాలు ఉంది, నాకు ఆ బాధలు ఉంది, దీన్నే తెలుసుకొని జీవిస్తున్నావు. నరకాన్నే కదా అనిపిస్తున్నావు. నువ్వు ఏమైనా సుఖాన్ని అనుభవిస్తున్నావా? నీవు ఆలోచించడం వల్ల నీ భార్య కూడా దాని భర్త ఏంది ఇలా ఉన్నాడే అని భర్త కూడా దాన్ని పట్టుకుంటారు. మీరిద్దరూ ఇలా ఆలోచించినప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారు? ఏమి మమ్మీ డాడీ ఇలా ఉన్నారే, అమ్మ నాన్న ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళు కూడా ఒక నెగిటివ్, ఏందో 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 అని. చిన్నపిల్లలే తెలియదు, కొంచెం ఎదిగిన వాళ్ళకి ఏదో సంథింగ్ అని వాళ్ళు కూడా నెగిటివ్ గానే. అంటే ఇలా జీవిస్తే జీవితం అది పనికిరాని జీవితం. ఎందుకు ఉంటాయి? నీకు బాధలు ఉంది కదా, ఉన్నాయి, ఏదో ఉంది కదా, దాన్ని పక్కన పెట్టి భయాన్ని వదిలే, ధైర్యాన్ని పెంచుకో. ఈ ధైర్యం పెరగాలంటే ఇక్కడ ఓన్లీ మిర్రర్ దగ్గర మాత్రం పెరుగుతుంది. ఒకప్పట్లో మైక్ పట్టాలంటే వణుకు నాకు. మైక్ పట్టాలంటే ఇలా పట్టుకుంటా అన్నప్పుడు రెండే చేత్తో కూడా పట్టుకునేవాడిని. ఇప్పుడు ఒక చేత్తో కదా, ఒక వేలతో కూడా పట్టుకొని డైలాగ్ కింగ్ లా మాట్లాడతాను. 10 మందిని నిలబడాలంటే కూడా నాకు భయం, ఒక సిగ్గు, ఒక భయం. అక్కడ ఏదో తెలియని ఒక భయం వేస్తుంది. 10 మంది ఉన్న చోట కూడా ఒక నిలబడి మాట్లాడాలంటే కూడా భయం. ఈ రోజు జనాలు నా ముందర కూర్చుంటే కింగ్ లాగా మాట్లాడుతున్నానంటే ఎవడు వీడు అంటే నేను ఎవరని తెలుసుకున్నాను. నాలో ఉన్న భయాన్ని పెరిగితేనని పక్కన పెట్టేశాను, తరిమేశాను. దీనికంత కారణం ఆ మిర్రర్. నా గురించి నేను మాట్లాడాను. నేను ధైర్యవంతుణ్ణి, నేను ఏదైనా సాధించడానికి పుట్టాను, నా వల్ల అవుతుంది, నేను సాధిస్తాను, ఏదో ఒక రోజు అతి త్వరలోనే నేను గొప్ప స్థాయికి వెళ్తాను, నా వల్ల అవుతుంది, నాకేదో ఒక మార్గం పుడుతుంది, నేను మంచి అనుభవిస్తాను, మంచి సంతోషాన్ని అనుభవిస్తాను, అదృష్టాన్ని అనుభవిస్తాను, సుఖాన్ని అనుభవిస్తాను, ఆనందంగా ఉంటాను, నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటానని పదే నాతో నేను మాట్లాడాను. ఎక్కడ జరిగింది? 4 గోడల మధ్యలో నా రూములో జరిగింది. ఎవరు లేదు, నాకు భయపడాల్సింది ఎవరు లేదు కదా, మాట్లాడాను. అలా మాట్లాడే కొద్దీ నాలో ఉన్న ధైర్యం పెరిగింది. అప్పులు 23 లక్షల రూపాయలు అప్పు నేను ఒకప్పట్లో వ్యవసాయానికి తీసేసాను. వ్యవసాయం లాస్ అయిపోయింది. ఆ అప్పుని ఎలా కట్టానంటే సిటికేసి లోపల కట్టేశాను. ఎలా పోయిందో పోయింది. నేను భయపడి ఉంటే నాకు జీవించలేను కదా, నాకు చాలా బాధలు ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టాను. భయపడి జీవిస్తే అలా ఉంటుంది ఆ జీవితం. ఎలా ఉంటుంది? పిల్లకాయలు కూడా నెగిటివ్లోకి వెళ్తారు, భార్య ఎలా ఉంటుంది, కుటుంబం ఏదో పోగొట్టుకున్న కుటుంబం నాకు ఉంటుంది. ఇలా ఆలోచించాను. అప్పటి నుంచి పదే ఆలోచించగలిగి అవకాశాలు దానికి ఆటోమేటిక్ ఏర్పడుతుందండి. ఎక్కడి నుంచైనా ఏర్పడుతుందండి. ఏదో ఒక మార్గం పుట్టుకొస్తుందండి, నీ కోసం పుట్టుకొస్తుంది. నువ్వు చెప్పండి, మీతో నువ్వు మాట్లాడు. నా కోసం ఏదో ఒక దారి పుట్టే తిరుతుంది, ఆల్రెడీ ఉంది రెడీగా. ఆ దారి నా దగ్గరికి వస్తుంది. ఆ దారి నువ్వు పుట్టిన ముందే పుట్టేసింది. ఎప్పుడు కానీ ఒక క్వశ్చన్ పుట్టక ముందే ఆన్సర్ పుట్టేస్తున్నదండి. ఆన్సర్ రెడీగా ఉంది, తర్వాత క్వశ్చన్స్ అనేది వచ్చేది. ఆన్సర్ రెడీగా ఉంది, ఇప్పుడు నీకు దారి రెడీగా ఉంది. నువ్వు ఆ దారి మీద ఎప్పుడైతే ఫోకస్ పడతావో అప్పుడు తీసుకెళ్తుంది. కాబట్టి భయపడితే జీవిస్తే ఆ నరక జీవితంలో ఉంటుంది. అదే నువ్వు ఆ భయాన్ని తీసేసి ధైర్యాన్ని పెంచుకొని జీవించినావంటే అప్పుడు ఆలోచించు. కారు మీద పెట్టు,
ఓకే. డబ్బు మీద పెట్టు, ఉమ్, మంచి కుటుంబ ఫ్యామిలీకి ఐకమత్య జీవితాన్ని పెట్టు, వాళ్ళకి మంచి లగ్జరీ జీవితం ఇచ్చినట్టు ఆలోచించు, పదే 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 ధైర్యాన్ని పెంచుకో. ఉమ్, నేను ఇస్తాను, ఎలాగైనా ఇస్తాను, నా కుటుంబానికి ఈ జీవితాన్ని ఇస్తాను, ఉమ్, నా పిల్లడికి ఈ కారు కొనిస్తాను, ఈ బైక్ కొనిస్తాను, మంచి నగలు తీస్తాను, మంచి శారీ కొనిస్తాను, మంచి ఇల్లు కొనిస్తాను, నా జీవితం అన్ని విధాలుగా నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోగలుగుతాను, రైట్. నా వల్ల అవుతుంది ఉమ్, అనే ఉమ్. పదే పదే ఎప్పుడైతే నువ్వు ఇలా ధైర్యాన్ని పెంచుకొని ఆలోచిస్తే ఆ జీవితం నీకు తెలియకుండానే వచ్చేస్తాను, ఇది సో ఒక సూపర్గా మంచి వస్తుంది. ఒక మంచి అఫర్మేషన్ కూడా చెప్పండి ఈ భయపడుతూ Yes. జీవించే వాళ్ళకి. ఉమ్, నేను ప్రతిరోజు ధైర్యాన్ని పెంచుకొని సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా నేను నా కుటుంబం ఐకమత్యంగా ఉన్నందుకు, సంతోషంగా జీవించినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. ఓకే.